ఇది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దు నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి, అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో, రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం, సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది, ఏ రైతు 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు, మళ్ళీ తర్వాత 15,000 ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం 12,000 ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం. అట్లాగే మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం. నెలకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి 22 నెలలైనా కూడా 700 రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి, ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి 22 నెలలుగా ఇయ్యలేదు. కాబట్టి దాదాపు 57,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం. పెద్ద మనుషులైన వృద్ధులకి, వితంతువులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తామనేది అయితే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం. వికలాంగులు, దివ్యాంగులైన సోదరులకి నెలకి 6,000 అన్నారు. ఈ 22 నెలలకు గాను ఒక్కొక్కరికి 4,000 రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన 6,000 పెన్షన్ పత్తా లేదు. అందుకే నెలకు 2,000 చొప్పున 22 నెలల్లో 44,000 బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. దాదాపు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ 8 లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తూ ఉన్నాం. అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి, ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే, కేసీఆర్ గారు ముందే చెప్పారు, మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు. ఆనాడు ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, మేము ఇది మా గ్యారంటీ, గాంధీల గ్యారంటీ, ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం, అంటే చట్టమే చేస్తామన్నాడు. చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి కేబినెట్ అన్నారు. మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక 30 కేబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి. ఇంతవరకు అతి లేదు, గతి లేదు, చట్టబద్ధత విషయంలో మాట లేదు. గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినారు, ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరీ పంచినారు. ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టు అయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు, నిరుద్యోగులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు, ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు. అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే
పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ మొత్తం పార్టీకి సంబంధించిన మొత్తం అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులందరితో సహా పాల్గొన్నది. మరి చివరిగా 2 लफ्ज़ हिंदी और इंग्लिश में मैं कहना चाहता हूँ. हमारे आज तेलंगाना में हमारे 4 करोड़ जो भाई और बहन हैं, उनके साथ कांग्रेस ने जो धोखा किया, उनके साथ जो गद्दारी कांग्रेस ने की, 420 वादे करके, गारंटी कार्ड के नाम पे, 6 गारंटी के नाम पे, 100 दिन में अमलावरी के नाम पे, वैसे ही 420 जो वादे उन्होंने किए, झूठे वादे, इन सबके मद्देनजर आज हमने ये तय किया कि कांग्रेस की जो ड्यूज जो पे करना है कांग्रेस को, ड्यू या कांग्रेस के जो अरियर्स हैं, पूरे तेलंगाना के और पूरे हमारे जितने भाई है हिंदुस्तान में, उन सबको समझाने के लिए हमने आज ये प्रोग्राम शुरू किया. गारंटी कार्ड जो कांग्रेस ने दिया, 100 दिन में जो कानून लागू करने की जो बात कांग्रेस ने की 6 गारंटी के लिए, उन सबके बारे में कांग्रेस ने जो धोखा दिया तेलंगाना जनता को, उसको याद करते हुए आज हम ये ड्यूज कार्ड, कांग्रेस के जो ड्यूज कार्ड है, बाकी कार्ड, ये आज हम आपके पास ला रहे हैं. हमारे जितने भाई है बहन है, उन सबको हम याद दिलाना चाहते हैं, हर चीज में कांग्रेस ने आपके साथ धोखा किया, गद्दारी किया. माइनॉरिटी भाइयों को कहा गया था, मुस्लिम माइनॉरिटीज को, कि सब प्लान लाया जाएगा, आपके लिए 4,000 करोड़ का बजट दिया जाएगा, और काफी सारे और वादे भी आपके साथ की. हर चीज में बाकी है कांग्रेस. एक वजीर बाकी, एक MLA पोस्ट बाकी, एक MLC पोस्ट बाकी, हर चीज में 4,000 करोड़ का बजट बाकी. माइनॉरिटी भाइयों के लिए वैसे ही सब प्लान भी बाकी है कांग्रेस की तरफ से. अगर आप किसान भाई का बात करें आप, तो कांग्रेस ने वादा किया था 10,000 अगर रैतु बंधु अगर केसीआर दे रहे हैं तो हम लोग 15,000 देंगे. केसीआर 2 फसल के लिए अगर रैतु बंधु दे रहे हैं तो हम 3 फसल के लिए देंगे. तो इसलिए हम याद दिलाना चाहते हैं किसान भाइयों को कि कितना गद्दारी और कितना धोखा कांग्रेस ने आपके साथ किया. हमारे बहनों के साथ कहा गया था, हर बहन को तेलंगाना में 2,500 रुपया दिया जाएगा हर महीना, और 22 महीने होने को आ गया, 55,000 एक हमारे बहन के लिए कांग्रेस आज बाकी पड़ा. तो इसलिए 1 तोला सोना की भी बात की थी कांग्रेस ने. 8 लाख से ज्यादा शादी हो गया कांग्रेस आने के बाद. 8 लाख तोला सोना आज कांग्रेस बाकी है हमारे बहनों को. ये सब चीज हम याद करते हुए कल से हर घर पहुंचेंगे, हर घर में आपको एक कार्ड देंगे. जो कांग्रेस वाला आपके पास आएगा वोट मांगने, वोट पूछने, पंचायत इलेक्शन में, जुबली हिल्स इलेक्शन में, म्युनिसिपल इलेक्शन में, पूछिएगा जरूर आप उनसे, सवाल करिए आप उनसे कि भाई ठीक है अभी तो आ रहे हो, पर इसका क्या, गारंटी कार्ड का क्या, अभी तो आप मेरे को बाकी हो, वो पैसे देके बात करो. तो इसलिए हम आज आप सभी से, हमारे प्रेस वाले भाई और बहन से भी कहना चाहते हैं कि जरूर जो धोखा यहाँ पे कांग्रेस की आवाम के साथ, कांग्रेस की जनता के साथ, तेलंगाना की जनता के साथ कांग्रेस पार्टी ने की, इसको एक्सपोज करने के लिए हम जो प्रोग्राम शुरू कर रहे हैं, इसमें आप सबकी सपोर्ट चाहिए, इसमें आप सबकी भी सहमति भी चाहिए.
आखिरी में मैं अंग्रेजी में 2 लफ्ज बोलना चाहता हूं. The Congress party, which has cheated every section of the society in Telangana, today owes big money to every single person in Telangana. If you look at the farmers, they had promised that guarantee cards would be given. They had promised on bond paper that 6 guarantees would be made a legislation. In the very first cabinet meeting, no less a person than Mr. Rahul Gandhi himself had made this promise. But abhi tak, after 22 months, not a single promise has been delivered by the Congress government. Today, we are releasing a Congress dues card. किस सेक्शन को कांग्रेस कितना आज बाकी है? What does Congress owe each section of the society? We are trying to expose this and take this card to every doorstep in Telangana. Today, the farmers need to get 2 lakh loan waiver. They also need to get nearly per acre. They need to get about 46,000 rupees each farmer per acre. वैसे ही every single woman above the age of 18 was promised rupees 2,500 per month. Now every single woman in Telangana, which almost goes to the number 1 crore 67 lakhs women who are above the age of 18, Congress owes each and every one of them 55,000 rupees. So all these things will be exposed through the Congress dues card, and we hope and pray. वैसे ही अगर आप देखेंगे फार्म लेबर को भी इन्होंने वादा किया था इंदिरम्मा जी का नाम लगा के कि उनको भी 12,000 रुपये देंगे. हमारे ऑटो चलाने वाले भाई हैं, उनके साथ भी कांग्रेस ने वादा किया था कि आपको 12,000 रुपया देंगे. और जो मजदूरी करते हैं हमारे खेतों में, उनके साथ भी कांग्रेस ने धोखा किया, उनको भी वादा किया कि 12,000 रुपया देंगे. तो इसलिए आज सबको होशियार करने के लिए, to alert everybody, to ensure that everybody is going to ask answers from Congress party and Congress government, we have brought this card, and we hope and pray that this card will be used by our citizens to question the Congress leaders who are once again seeking votes in the upcoming municipal elections, Panchayati Raj elections, and also Jubilee Hills election. पूछिए जरूर, गला पकड़ के पूछिए आप कि क्यों आपने चीटिंग किया, क्यों आपने कहा अगर नहीं पॉसिबल था 100 दिन में करेंगे. गारंटी का नाम क्यों लिया आपने, गांधी का नाम क्यों लिया आपने, कानून बनाने वाले थे कहां गया. ये सारे सवाल करने के लिए हमने आज ये प्रोग्राम शुरू किया. आप सबके सहमति से, आप सबके सपोर्ट से इसको हम कामयाब बनाएंगे, और जब तक इंसाफ नहीं होगा तेलंगाना अवाम के साथ, ये प्रोग्राम हम चलाएंगे. आप सबका शुक्रिया. मैं अंदर थैंक यू वन एंड ऑल. थैंक यू वेरी मच. I think we'll stop here. కాదు ఇప్పటికే గంట అయింది బ్రదర్, ఈరోజు చాలు. ఇంకా మిగతా విషయాలు ఉంటే వేరే వాటిలో మాట్లాడతాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్